చూస్తున్నాం. యుద్ధ ప్రభావం సామాన్యుడిపై పెను ప్రభావం చూపిస్తోంది. వార్ ఎఫెక్ట్ పడని రంగం అంటూ ఏది లేదని చెప్పాలి. చివరికి ఆటోలో ప్రయాణించే సామాన్యులపైన కూడా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఆటోలో వినియోగించే ఎల్పీజీ ధరలు పెరిగిపోవడం ఇందుకు కారణం. వార్ కంటే ముందు 60 రూపాయలుగా ఉన్న లీటర్ ఎల్పీజీకి ఇప్పుడు గ్యాస్ స్టేషన్లు 90 నుంచి 95 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో పెరిగిన ఛార్జీలను ఆటో వాళ్ళ కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో ఆటో ప్రయాణం సామాన్యుడికి భారంగా మారింది. ఇటు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెట్రోల్ సమస్య తీవ్రంగా ఉంది. పెట్రోల్ స్టాక్ లేకపోవడంతో బంకుల యజమానులు నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు. నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకులు మూసేశారు. కంచికిచర్లలో 2 బస్టాండ్లో నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు. మరో బంక్ దగ్గర పెట్రోల్ కోసం వాహనదారులు క్యూలు కట్టారు. ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు బాటిల్స్లో కూడా నింపుకుంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో కొరత వస్తుందన్న భయం వాహనదారులకు కనిపిస్తోంది. మరోవైపు తగినంత స్టాక్ రావటం లేదని పెట్రోల్ బంక్ యజమానులు అంటున్నారు. స్టాక్ వస్తే తప్ప తామేం చేయలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు.